బంగారం భగ్గుమంటోంది. దిగొచ్చేదేలే అని ధరలు కొండెక్కి కూర్చున్నాయి. తులం 90,000 దాటింది. లక్ష అయ్యేందుకు పెద్ద టైం పట్టకపోవచ్చు. మధ్యతరగతి జనాలు అందుకోలేని స్థాయికి, ఆలోచించలేని స్థాయికి పసిడి ఎగవాకుతోంది. దీంతో ఇప్పుడు మిడిల్ క్లాస్ అంతా 1 గ్రామ్ గోల్డ్ వైపు చూస్తోంది. ఈసారికి ఇలా కానిచ్చేద్దామని కొందరు కొనుగోలు చేస్తుంటే, ఇలా అయితేనే బెటర్ అని ఇంకొందరు కొనేస్తున్నారు. ఇంతకీ ఏంటి 1 గ్రామ్ గోల్డ్? బంగారమే కానీ బంగారం కాని దీని సంగతి ఏంటి? బంగారమే కానీ పూర్తి బంగారం కాదు. ధరల దెబ్బతో 1 గ్రామ్ గోల్డ్ వైపు చూపు. పెళ్లిళ్ల సీజన్, చుక్కల్లో గోల్డ్ ధరలు. 90,000కు దగ్గరలో తులం బంగారం ధర. 1 గ్రామ్ గోల్డ్ కు పెరుగుతున్న క్రేజ్. అసలేంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ? రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి బంగారం ధరలు. పెద్దన్నకు కొత్త అధ్యక్షుడొచ్చాడు. కొత్త ఏడాదిలో అయినా ధరలు తగ్గుతాయి అనుకుంటే ట్రంప్ చర్యలతో పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల బంగారం దాదాపు 90,000 రూపాయలు పలుకుతూ ఉండగా ఇది పెరగడానికి, లక్ష కావడానికి పెద్ద సమయం పట్టే అవకాశం లేదు. దీంతో మిడిల్ క్లాస్ జనాలకు బంగారం దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి ఇండియన్స్ కు, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, సెంటిమెంట్ కూడా. ఎలాంటి శుభకార్యమైనా తులమో గ్రామో ఎంతో కొంత బంగారం ఉండి తీరాలి. అయితే పెరుగుతున్న ధరలు బంగారం గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా చేస్తోంది. దీంతో ఇప్పుడు అందరూ 1 గ్రామ్ బంగారం వైపు చూస్తున్నారు. దీంతో 1 గ్రామ్ బంగారం జ్యువెలరీకి క్రేజ్ పెరిగింది ఒక్కసారిగా. ఇది మనకి 2500లో వచ్చేస్తుంది. ఇలానే బరువుతో మనం బయట గోల్డ్ షాప్లో కొనాలంటే ఎన్నో లక్షలు పోయాలి. దేనికైనా ఈవెంట్స్ గట్రా మనం యూజ్ చేసుకుని పిల్లలకి స్కూల్ ఫెస్టివల్ అవని, యాన్యువల్ ఫెస్టివల్ అవని, సాటర్డే కూడా మనం సింపుల్గా వేసుకొని పంపించగలము. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే గత వెడ్డింగ్ సీజన్తో కంపేర్ చేస్తే బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ధరలు పెరిగాయి కదా అని బంగారానికి దూరంగా ఉండలేరు. దీంతో 1 గ్రామ్ గోల్డ్ అనేది ఇప్పుడు చాలా మందికి మేజర్ ఆల్టర్నేటివ్ లా కనిపిస్తోంది. ఇయర్ రింగ్స్ నుంచి చైన్, బ్రాస్లెట్, బ్యాంగిల్స్, నెక్లెస్, ముక్కు పుడకల వరకు 1 గ్రామ్ గోల్డ్ తో తయారు చేసిన ఆభరణాలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. 1000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఈ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. అచ్చు గోల్డ్ ఆర్నమెంట్ లా అనిపించే ఈ 1 గ్రామ్ గోల్డ్ కు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ఆ గోల్డ్ కొనే స్తోమత లేక ఏదో కొద్ది గొప్ప ఉంటే ఏవో డిపాజిట్లు ఏదో పిల్లల పేరు చేసుకోవడానికి అన్ని అవకాశం ఉంటుందనేసి ఈ 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవడానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం సార్. ఫుల్ గోల్డ్ తో కంపేర్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ ఏమాత్రం తీసిపోదు. లుక్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలు చేయలేని వాళ్లు 1 గ్రామ్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాపర్ తో పాటు రకరకాల లోహాలను మిక్స్ చేసి వాటి మీద గోల్డ్ తో బంగారు పూత పూస్తారు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఇదే. ఇది కూడా బంగారమే, కానీ పూర్తి బంగారం కాదన్నమాట. అలా అని ఇవేవో డమ్మీ ఆభరణాలు కాదు. ఇమిటేషన్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే 1 గ్రామ్ జ్యువెలరీ అనేది చాలా ప్రత్యేకం. దీనికి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. చోకర్స్, నెక్లెస్, బ్యాంగిల్స్ లాంటి హెవీ బ్రైడల్ జ్యువెలరీ కూడా ఇప్పుడు 1 గ్రామ్ ఫార్మెట్ లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ తో పాటు టైర్ 2 సిటీల్లోనూ ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఊపందుకుంది. మెయిన్ బంగారు దుకాణాలలో కొనుగోళ్లు తగ్గిపోగా ఈ 1 గ్రామ్ గోల్డ్ షాపులు మాత్రం కిటకిటలాడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. బంగారం ధరలు ఇదే స్థాయిలో కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఉంటాయని, మధ్యతరగతికి పసిడి దూరమయ్యే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో 45 రోజుల్లో బంగారం ధరలు 10% పెరిగాయి. దీంతో బంగారం దుకాణం వైపు చూడడానికి కూడా చాలామంది ధైర్యం చేయడం లేదు. దీంతో బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా పడిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నా గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పట్లో ఈ పరిస్థితి మారదా? అసలేం జరుగుతోంది? జనాలతో పాటు వ్యాపారులకు కూడా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్, పెరిగిన ధరలతో పసిడి కొనాలనుకునేవారు వణికిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో అమ్మకాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు కూడా నిరాశే మిగులుతోంది. గత ఏడాది పెళ్లిళ్ల సీజన్తో కంపేర్ చేస్తే నగల అమ్మకాలు ప్రస్తుతం 80% వరకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర తులం 78,000 స్థాయిలో ఉండగా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడది 88,000 స్థాయికి పెరిగింది. అంటే 45 రోజుల వ్యవధిలోనే 10 గ్రాములపై 10,000 వరకు పెరిగింది. ముందే బంగారం కొనిపెట్టుకున్న వారికి ఇబ్బందేం లేదు. ఇప్పుడు కొనాలనుకుంటున్న వారికి ఈ ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తాయి. రేట్లు పెరిగిపోవడంతో బంగారు ఆభరణాలకు దేశంలో డిమాండ్ భారీగా తగ్గింది. సేల్స్ పడిపోతున్నాయి. కార్పొరేట్ సంస్థల్లో బంగారం మార్కెట్ ధరకే విక్రయాలు జరుగుతున్నాయి. అయితే కొందరు వ్యాపారులు మాత్రం తమ దగ్గర నిల్వ ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కంటే కొంత తక్కువకే అమ్మేందుకు రెడీ అవుతున్నారంటే గోల్డ్ మార్కెట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విక్రయాలు లేక కొన్ని షాపుల్లో 10 గ్రాములకు 1,000 రూపాయల వరకు తగ్గించి అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. పెరగడమే తప్ప తగ్గేదిలే అన్నట్లుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో ఇప్పట్లో ధరలు తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రంప్ ట్రేడ్ వారుకు తెర తీయడం, డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోతూ ఉండడంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం గోల్డ్ మార్కెట్పై ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది మధ్యతరగతి వాళ్ళకు దూరం అయిపోతుంది కదా బంగారు అంటే. జనరల్గా మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ బంగారు కొంటారు. అప్పు చేసైనా సరే బంగారు కొంటారు. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళకనో ఇంకా వేరే అవసరాలకనో. రెండేందంటే ఏదన్నా రూపాయి మిగిలితే పెడితే భూమి మీద పెడతారు లేదా బంగారం మీద పెడతారు. కాబట్టి మధ్యతరగతి నుంచి అనుకున్నంతగా కొనుగోళ్ళు అయితే తగ్గడం లేదు. అనుకున్నంత స్థాయిలో పెరగకపోయినా తగ్గడం లేదు. ఇక రాను పరిస్థితి ఏంటి? 1,00,000 దాటిన తర్వాత బంగారంలో నగలు 22 క్యారెట్ గోల్డ్ అందరూ కొనగలరా అంటే లేదు. స్లోగా 18 క్యారెట్ గోల్డ్, 14 క్యారెట్, 10 క్యారెట్ ఇలా కొంత తగ్గించి క్యారెట్లు తగ్గించుకుని ఆభరణాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గోల్డ్ ధరలకు రెక్కలు వస్తూ ఉండడంతో ఆల్టర్నేటివ్ వైపు చూస్తున్నారు జనాలు. 1 గ్రామ్ గోల్డ్ కు ఇప్పుడు క్రేజ్ పెరిగింది. అందుకే ఇకటు వెండిపై బంగారు పూత పూసిన ఆభరణాలకు కూడా గిరాకీ పెరుగుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం 98,000 దగ్గర ఉంది. వెండితో తయారు చేసి బంగారు పూత పూసిన ఆభరణాలను ఈ ధరపై 30% అదనపు మొత్తానికి విక్రయిస్తున్నారు. వడ్డానం లాంటి హెవీ ఆభరణాలు చేయించుకోలేని వారు ఇలాంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. 1 గ్రామ్ గోల్డ్ కు బదులు వెండిపై బంగారం పూత పూసినవి కొంటున్నారు. ఏమైనా పెరుగుతున్న ధరలు సామాన్యుడికి బంగారాన్ని దూరం చేస్తున్నాయి. వ్యాపారానికి మధ్యతరగతి జనాలే ఆయువు పట్టు. వాళ్లే దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే రాబోయే రోజుల్లో గోల్డ్ ఇండస్ట్రీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.